హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మన ఛానల్లో 12th క్వాలిఫికేషన్స్తో ఎయిర్పోర్ట్లో సెక్యూరిటీ అసిస్టెంట్ జాబ్ నోటిఫికేషన్ అనేది ఒకటి రిలీజ్ అయింది. సో మనం ఈ వీడియోలో ఆ జాబ్కి ఉండవలసిన క్వాలిఫికేషన్స్ ఏంటి అండ్ ఆ జాబ్కి శాలరీ ఎంత, ఎలా అప్లై చేసుకోవాలి, ఆ డీటెయిల్స్ అన్ని మనం ఈ వీడియోలో క్లియర్గా చూసేద్దాం. అండ్ వీడియోలోకి వెళ్లే ముందు మన నుండి చిన్న రిక్వెస్ట్ అండి. చాలామంది మా వీడియోస్ చూస్తున్నారు కానీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు. సో ఈ వీడియో చూసిన వెంటనే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. సో ఇక వీడియోలోకి వెళ్ళిపోతాం. సో 12th క్వాలిఫికేషన్స్తో విమానాశ్రయంలో సెక్యూరిటీ అసిస్టెంట్ జాబ్ నోటిఫికేషన్ అనేది ఒకటి రిలీజ్ అయింది. సో ఈ నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే టోటల్గా 166 అసిస్టెంట్ సెక్యూరిటీ పోస్టులు అయితే వేకెన్సీ ఉంది అనేసి ఇక్కడ మనకి చెప్తున్నారు. సో ఆ డీటెయిల్స్ ఇప్పుడు మనం చూసేద్దాం. ఇక్కడ వేకెన్సీస్ చూసుకున్నట్లయితే 166 వేకెన్సీస్లో ఏ నగరాల్లో ఉన్నాయి జాబ్స్ వేకెన్సీస్ అనేది ఇక్కడ మనం చూద్దాం. విజయవాడలో వచ్చేసి 24 పోస్టులు అయితే ఉన్నాయి అండ్ చెన్నైలో 54 పోస్టులు ఉన్నాయి అండ్ వడోదరలో 9 పోస్టులు ఉన్నాయి అండ్ పోర్ట్ బ్లెయిర్లో 3 పోస్టులు ఉన్నాయి అండ్ పాట్నాలో 23 పోస్టులు ఉన్నాయి అండ్ గోవాలో 53 పోస్టులు ఉన్నాయి. టోటల్గా 166 పోస్టులు అయితే ఇక్కడ వేకెన్సీస్ ఉన్నాయి అనేసి ఇక్కడ చెప్తున్నారు. అండ్ ఈ జాబ్స్ వచ్చేసి 3 years కాలానికి ఫిక్స్డ్ టర్మ్ కాంట్రాక్ట్ బేస్డ్ ప్రాసెస్లోనే ఉన్నాయండి ఈ జాబ్స్ అన్ని. ఇది పర్మనెంట్ జాబ్ కాదు, కాంట్రాక్ట్ బేస్డ్ 3 years అంటున్నారు. అండ్ ఈ జాబ్కి మీకు క్వాలిఫికేషన్స్ అనేది చూసుకున్నట్లయితే 12th పాస్ అయి ఉండాలి. 12th పాస్ అయినా ఎవరైనా కూడా ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. అండ్ స్పెషల్గా 60% మార్క్స్ అయితే మీకు ఆ 12thలో వచ్చి ఉండాలి అనేసి ఇక్కడ మెన్షన్ చేశారు. అండ్ June 1, 2025 నాటికి మీ ఏజ్ వచ్చేసి 18 నుంచి 27 years లోపు అయితే ఉండాలి. ఏజ్ అండ్ మీ క్వాలిఫికేషన్స్ కూడా యాజ్ పర్ గవర్నమెంట్స్ రూల్ ప్రకారం అయితే రిజర్వేషన్ కేటగిరీలో వాళ్ళకి వర్తిస్తాయి అనేసి ఇక్కడ చెప్తున్నారు. అండ్ మీకు ఇక్కడ శాలరీస్ అనేది మనం చూసుకున్నట్లయితే ఈ పోస్ట్కి గాను నెల జీతం అనేది స్థిరంగా ఉంటుంది. అండ్ ఫస్ట్ ఇయర్ వచ్చేసి సంవత్సరాల వారీగా కొంచెం పెరుగుతూ ఉంటుంది అనేసి చెప్తున్నారు. మీకు ఫస్ట్ ఇయర్ వచ్చేసి 21,500 రూపీస్ ఉంటుంది అండ్ సెకండ్ ఇయర్ వచ్చేసి 22,000 ఉంటుంది అండ్ థర్డ్ ఇయర్ వచ్చేసి 22,500 రూపీస్ ఉంటుంది. అండ్ ఇవి కాకుండా మీరు డ్యూటీ నిమిత్తం టూర్ మీద బయటికి వెళ్ళినప్పుడు టీఏ, డిఏ అండ్ బోర్డింగ్ ఛార్జెస్ ఇవన్నీ కూడా వాళ్ళు చెల్లిస్తారంట. అండ్ సాధారణంగా బస్ సర్వీస్, పబ్లిక్ రైల్వే స్లీపర్ క్లాస్ ఛార్జెస్ ఏవైతే ఉంటాయో అవి యాజ్ పర్ గవర్నమెంట్స్ రూల్ ప్రకారం అయితే వెళ్ళిస్తామనేసి చెప్తున్నారు. అండ్ మీకు ఎక్స్ట్రా బెనిఫిట్స్ ఏంటి అంటే ఇక్కడ హాలిడేస్ అనేవి ఉంటాయి కదా, అది ప్రీ విలేజ్ లీవ్ వచ్చేసి మీకు 1 yearకి గాను 18 లీవ్స్ అనేది ఉంది అండ్ హాఫ్ పే లీవ్ వచ్చేసి 12 ఇస్తారు అండ్ క్యాజువల్ లీవ్స్ వచ్చేసి ఒక 9 అండ్ రిస్ట్రిక్టెడ్ హాలిడేస్ చూసుకున్నట్లయితే ఒక 2 హాలిడేస్ అనేది ఇక్కడ మనం పెట్టుకోవచ్చు. అండ్ వైద్య బీమా అంటే మీకు మెడికల్ చూసుకున్నట్లయితే మీకు అండ్ మీ ఫ్యామిలీలో ఎవరికైనా కూడా ఈ హాస్పిటల్ మెడికల్ బిల్ ఏదైతే ఉందో దానికి గాను ఒక 10,000 రూపీస్ అనేది మీకు తిరిగి చెల్లిస్తారు. అండ్ నెక్స్ట్ మీకు ఈ జాబ్కి ఎలా అప్లై చేసుకోవాలని మనం చూసుకున్నట్లయితే ఇది ఆన్లైన్ అప్లికేషన్ అండి. అధికారిక వెబ్సైట్ ఏదైతే ఉందో అక్కడైతే మీరు ఫామ్ డౌన్లోడ్ చేసుకొని అక్కడి నుంచి మీరు అప్లై చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీరు కెరియర్స్ సెక్షన్లో అసిస్టెంట్ సెక్యూరిటీ ఎంగేజ్మెంట్ లింక్ ద్వారా అయితే మీరు ఫామ్ పూర్తి చేయాలి. అండ్ దరఖాస్తుతో పాటు ఇప్పుడు నేను చెప్పే ఈ డాక్యుమెంట్స్ అన్ని కూడా మీరు అటాచ్ చేయాల్సి ఉంటుంది. అదేంటి అంటే 12th పాస్ సర్టిఫికేట్ అండ్ మార్క్ షీట్స్ అండ్ మీ క్యాస్ట్ సర్టిఫికేట్ అండ్ ఆధార్ కార్డ్ కాపీ అండ్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అండ్ స్కాన్ చేసిన మీ సిగ్నేచర్ అండ్ ఆన్లైన్ ద్వారా చెల్లించిన అప్లికేషన్ ఫీజ్ రసీద్ కూడా మీరు ఇక్కడ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అండ్ అప్లికేషన్ ఫీజెస్ మనం చూసుకున్నట్లయితే జనరల్ అండ్ ఓబీసీ వాళ్ళకి చూసుకున్నట్లయితే 500 రూపీస్ పర్ మంత్ 500 రూపీస్ ఉంది అప్లికేషన్ ఫీజు. అండ్ ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ అండ్ ఉమెన్స్కి అయితే 100 రూపీస్గా ఉందండి అప్లికేషన్ ఫీజ్. ఇది ఆన్లైన్ పేమెంట్ ద్వారా మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. అండ్ మీరు అప్లై చేసుకోవడానికి డేట్స్ చూసుకున్నట్లయితే June 9, 2025 నుంచి June 30, 2025 ఈ లోపు అయితే మీరు అప్లికేషన్స్ పెట్టుకోవాల్సి ఉంటుంది. అండ్ ఈ జాబ్కి మిమ్మల్ని ఎలా సెలెక్ట్ చేస్తారు అంటే పూర్తి వివరాలు సంస్థ ఆధారిత వెబ్సైట్లో చూసి తెలుసుకోవచ్చు. సాధారణంగా ఎయిర్పోర్ట్ సెక్యూరిటీ జాబ్స్కి ఫిజికల్ స్టాండర్డ్స్ అండ్ మెడికల్ ఫిట్నెస్ అండ్ ఇంటర్వ్యూ ఆధారంగా అయితే సెలెక్ట్ చేస్తారు. సో 12th పాస్ అయిన వాళ్ళు ఎవరైనా మేము ఈ జాబ్ చేయాలని ఉంది అనుకుంటే, ఆ జాబ్కి మేము ఎలిజిబుల్ అవుతాము అనుకుంటే ఈ వీడియో చూసిన వెంటనే మీరు అప్లై చేయడానికి ట్రై చేయండి. అండ్ June 9 నుంచి అయితే మీకు అప్లికేషన్ తీసుకోవడం అనేది స్టార్ట్ చేస్తారు. సో ఓకే ఫ్రెండ్స్, జాబ్కి అయితే అప్లై చేయండి. ఆల్ ది బెస్ట్. ఇలాంటి మంచి మంచి జాబ్ అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.